హలో గైస్, మీరు చూస్తున్నారు తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తే మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ గారిది మూవీ చూశాను. మూవీ మాత్రం చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మూవీ అయితే మాత్రం. ఈ మూవీ కూడా అంటే ఒక పెద్ద కులపోడు అండ్ తక్కువ కులపోడు ఆ మధ్య జరిగే కథ అన్నమాట ఇది. కానీ మన టైటిల్ పడేటప్పుడు ఒక లైన్ వేశారు, ఇది ట్రూ ఈవెంట్స్, అంటే నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీయడం జరిగిందని చెప్పారు. బట్ అవి నిజంగా ఎక్కడ జరిగాయి ఏంటి అనేది మాత్రం మనకైతే చెప్పలేదు. టైటిల్ మాత్రం అలా అయితే వేశారు. సో ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఒక పెద్ద కులపోలు ఒక చిన్న కులపోలు వాళ్ళిద్దరి మధ్య ఎలా వైరం ఉంటుంది, వాళ్ళు తప్పులు చేసేది వీళ్ళకి ఎందుకు నచ్చదు, వీళ్ళని ఎందుకు తక్కువ చూపు చూస్తారు అంటే స్టోరీ అనేది కొంచెం మనకు ఓల్డ్ అనిపించినా కానీ తీసే విధానం కానీ ఆ న్యాచురాలిటీ కానీ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకి ఆ ట్రూ ఈవెంట్స్ అయినా కానీ నిజంగా ఒక పల్లెటూరులో అట్లా జరుగుతున్న ఫీలింగ్ అనేది మనకైతే వస్తుంది. ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, యాక్టర్స్ మెయిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత న్యాచురల్గా రావడానికి కారణం వాళ్ళ పర్ఫార్మెన్సెస్. అంత న్యాచురల్గా యాక్టింగ్ చేశారు వాళ్ళు. అంత న్యాచురల్గా యాక్టింగ్ చేయబట్టి ఆ మూవీ అనేది అంటే ఆ ఈవెంట్స్ ట్రూ ఈవెంట్స్ అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ మూవీ అయితే అంత న్యాచురల్గా వచ్చింది. సో మూవీ స్టోరీ కానీ అండ్ తీసే విధానం కానీ ఎక్కడ మనకి బోర్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు. చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మూవీ. చాలా బాగుంది. అంటే కొన్ని లవ్ స్టోరీ కానీ అది ఎండింగ్ అయ్యే విధానం కానీ చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎక్కడ కూడా లవ్ స్టోరీ కూడా బోర్ అనిపించదు, కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, న్యాచురల్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక పల్లెటూరులో జరిగే విధానం ఎట్లుంటుందో అలా న్యాచురల్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మూవీ పరంగా అసలు చాలా బాగుంది. సుహాస్ గారు మాత్రం మంచి సినిమాలు తీస్తున్నారు. కలర్ ఫోటో తర్వాత ఈ సినిమా రావడం చాలా బాగా తీస్తున్నాడు. అండ్ హీరో ఒక పెద్ద హీరో అవుతాడేమో అన్నట్టుగా ఉంది. అంటే యాక్టింగ్ కూడా అంత బాగా చేశారు. అతనే కాదు, కేశవ కావచ్చు, మన జగదీప్ పుష్ప కేశవ్ ఉన్నారు, అతను కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ దీంట్లో. అతను కానీ అండ్ ఫిదా ఫేమ్ ఉంది కదా, శరణ్యన పేరేదో ఉంటుంది, శరణ్య, ఆమె కానీ అసలు చాలా బాగా చేశారు. హీరో అక్కకి మాత్రం పవర్ఫుల్ క్యారెక్టర్ శరణ్య గారు, అదే ఫిదా ఫేమ్, ఆమె మాత్రం పవర్ఫుల్ క్యారెక్టరు. అసలు ఒక లేడీ అంటే అట్లుండాలి, అంత ధైర్యంగా ఉండాలి అనే విధంగా అయితే చూపించారు. తక్కువ కులములైనా ఏదైనా కానీ మేము ఎక్కడ తగ్గొద్దు అనే విధంగా మాత్రం ఆ స్టోరీ లైన్ చెప్పడం జరిగింది. సో మూవీ మాత్రం అద్భుతంగా ఉంది. ఎక్కడ మనకి ల్యాగ్ అనిపించదు, డ్రాగ్ అనిపించే ఫీలింగ్ అయితే మనకు ఉండదు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 2 hours 13 minutes ఎంతో ఉంటుంది ఈ మూవీ లెంత్. చాలా బాగా అనిపిస్తుంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ విషయం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీస్ కానీ కులాల మధ్య అదేంటి అంటే పెద్ద కులపోలు చేసే మోసాలు కానీ అలాంటివి కొన్ని చూపిస్తూ ఉంటారు. ఒక మనకి ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఇంకా స్టోరీ అనేది మారిపోతుంది. ఇంటర్వెల్ కాంచి మన స్టోరీ అనేది మారిపోతుంది. మెయిన్ కథలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా వాళ్ళ మీద పోరాడటం ఏంటి అనేది చాలా బాగా చూపించడం జరిగింది. చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా, సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం మాత్రం చాలా బాగుంది. అంటే ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ బీజిఎం కానీ చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పర్లేదు, ఓకే, బాగానే ఉంటాయి, మనకి వినడానికి కూడా బాగానే ఉంటాయి. బీజిఎం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ ఏ వల్గారిటీ అయితే ఉండదు. హ్యాపీగా అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు ఫ్యామిలీతో మాత్రం. మెయిన్ ఆ లేడీ అంటే వాళ్ళ అక్క క్యారెక్టరు చాలా బాగా అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది. ఆమె ధైర్యానికి కానీ అలానే ఉండాలి అనే ఒక ధైర్యం అనేది చాలా బాగా చూపించడం జరిగింది. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్. అందరూ ఫ్యామిలీతో అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు. ఇదే అండి ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.